రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి రెండవ విడత సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ వెనుకపడిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. నియోజకవర్గంలో తన పరువుని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో కేటీఆర్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారని అన్నారు. కనీసం మూడో విడతలోనైనా గెలవాలని పరోక్షంగా ప్రచారం చేసుకున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలవలేక తప్పుడు అంకెల గారడీతో పరువు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడతలోనూ రెండో విడతలోనూ వెనుకబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మొదటి విడతలో రెండో విడతలో వెనుకబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ మూడో విడత ఏ విధంగానైనా కనీసం నా నియోజకవర్గంలో పరువును కాపాడుకోవాలని చెప్పిన ఆలోచనతోటి పరోక్షంగా మొదటి విడత రెండో విడత ఎంపికైనటువంటి సర్పంచ్లకు ఆత్మీయ సమ్మేళనం పేరిట మూడో విడత గౌరవప్రదంగానైనా సర్పంచ్ను గెలుచుకోవాలని చెప్పని ప్రచారానికి పరోక్షంగా సమావేశం పెట్టుకున్నట్టే తప్ప ఎవరైనా ఈ జిల్లాల విజయన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హోదాలు ఉన్నాయనే ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడు చేయాలి? మూడు విడుదల అయిపోయిన తర్వాత నీ నియోజకవర్గంలో ఒకటే మండలం అయింది కదా నిన్న, ఇంకా 4 మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు 11 ఉన్నాయి. ఇప్పుడే ఆదర బాదరగా వచ్చి ఆత్మీయ సమ్మేళనం పేరిట నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఈ మూడో విడుదలన్నా కనీసం పరువు కాపాడండి అని ప్రజలను పరోక్షంగా వేడుకోవడానికి కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం అంటుంది. అరే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత రెండో విడతలు 4700 పైచిలకు కాంగ్రెస్ పార్టీ మద్దతులు గెలిచిన చెప్పని అన్ని పత్రికలు రాస్తే నేను అవసరం తెలంగాణ రాయకపోతే మాకేం బాధలేదు. నువ్వు 2000 కూడా దాటిన పరిస్థితి. ఈ రోజు ఇక్కడ మాట్లాడుతూ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 80 దాటినామంటుంది. అరే నువ్వు 60 కాలని ఆగిపోయినావు చెప్పని పత్రికలు చెప్తే ఏంటి ఈ గ్లోబల్స్ ప్రచారం ఏంటి కేటీఆర్ గారు అంటున్నా మసిపూజ